శ్రీ సాయినాథ ఓల్డ్ ఏజ్ హోమ్ సొసైటీ తులసి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తులసి అరుణ్, టీడీపీ నాయకురాలు గంటా మౌలిక ఆధ్వర్యంలో గుంటూరు నగరపాలెంలోని 3 బొమ్మల సెంటర్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు సోమవారం రాత్రి ఆడంబరంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్ బర్త్డే కేక్ ను అరుణ్, మౌలిక కట్ చేసి అభిమానులతో ఆనందాన్ని పంచుకున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ చిత్రపటానికి వారు పాలాభిషేకం చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన రాజకీయంగా ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ జీవితాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గంటా పెద్దబ్బాయి, గంధం చలపతి, నంది సరస్వతి, జనసేన పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి పవన్ కళ్యాణ్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా ఒక నరకాసుడి పాలన నుండి విముక్తి చేసినందుకు ఇది ఒక దీపావళి. కాబట్టి మన క్రికెట్లో అయితే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అంటారు. ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రానికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారు. ఆ మాట వింటేనే చాలా మందికి ఒళ్ళు పులకరిస్తూ ఉంటుంది. ఇలాంటి ఇప్పుడు డిప్యూటీ సీఎం, నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్ గారు అవ్వడానికి మేము ఇంకా అలాంటి సహాయ శక్తిలో మేము ఇలాగ పోరాడతాం. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మరీ చేస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సంఖ్యల నుంచి ఇప్పుడు మన రాష్ట్రం బయటికి వచ్చింది అంటే కూటమి వల్లనే. ప్రతి ఒక్కరికి తెలుసు కూటమి ఇంత దిగ్విజయం సాధించింది అంటే దాంట్లో కీ రోల్, అందరికన్నా చాలా ఇంపార్టెంట్ రోల్ మన పవన్ కళ్యాణ్ గారే పాటించారు. సో అలాంటి మహానాయకుడు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు ఈ రోజు దేశవ్యాప్తంగా అందరూ కూడా ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నారు. కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో వరదలతో అందరూ బాధపడుతున్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో నేను సెలబ్రేట్ చేసుకోవడం ఇష్టం లేదని పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా బయటికి రాకపోయినా ఆయన అభిమానులు ఆయన పేరు మీద ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి ఆయన ఏదైతే స్ఫూర్తిని ఇచ్చారో, ఆయన ఏదైతే పిలుపునిచ్చారో ప్రతి యువత అందరూ కూడా చెట్లు నాటండి, మొక్కలు నాటండి అని ఏదైతే పిలుపునిచ్చారో ఆ పిలుపుని అందరూ కూడా ముందుకు తీసుకువెళ్తూ మొక్కలు నాటడం కావచ్చు, ఆయన పేరు మీద అందరికీ అన్నదానాలు కావచ్చు, ఎక్కడెక్కడైతే అవసరం ఉందో అవసరం ఉన్న వాళ్ళందరికీ కావాల్సిన సహాయాలు అందించడం కావచ్చు, ఆ మహానాయకుడి పేరు మీద ఈ కార్యక్రమాలందరూ కూడా చాలా ఆనందంగా చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఆయన నాయకత్వంలో ఇంకా ఎన్నో జరగాలని, ఇలాంటి పుట్టినరోజులు మరింకా ఎన్నో రావాలి అని, ఇలాంటి సంబరాలు ముందు రోజుల్లో ఇంకా మరెన్నో రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు.